సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక ఎంఎస్ క్రికెట్ అకాడమీలో కీర్తిశేషులు ఆర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం తన తనయుడు నూతన్ సహకారంతో మహమ్మద్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ఎన్జి అన్వర్, మొహమ్మద్ కలీం, మొహమ్మద్ మజారుద్దీన్, సమీర్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఎన్ సంగారెడ్డి వార్డ్ వైస్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి టౌన్ సిఐ రమేష్, డాక్టర్ కూన వేణు, ఎన్జి అన్వర్, నేషనల్ కబడ్డీ ప్లేయర్ సతీష్ హాజరయ్యారు. ఈ టోర్నమెంటులో సుమారు 20 టీములు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్లో యూబీసీసీ సంగారెడ్డి టీం కెప్టెన్ హబీబ్ విన్నర్స్గా నిలిచారు. ఎన్జీసీసీ టీం కెప్టెన్ ఫహీం రన్నర్స్గా నిలిచారు. ఈ సందర్భంగా విన్నర్ నిలిచిన యూబీసీసీ టీంకు 10,000 రూపాయలతో పాటు ట్రోఫీని మరియు రన్నర్స్గా నిలిచిన ఎన్జీసీసీ టీంకు 5,000 రూపాయలతో పాటు ట్రోఫీని కీర్తిశేషులు ఆర్ సత్యనారాయణ తనయుడు నూతన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
for the players. ये रात में जो गेम खेल रहे हैं बहुत ही अच्छा है, अच्छा ऑर्गेनाइज कर रहे हैं. So everybody should play with sporting spirit. Winning and losing is part of game. So play with all the sporting spirit and participate willfully and fair play with fair play. So hearty congratulations, advance congratulations to the winners whoever is there. So please work hard and play hard and play very fair with sporting spirit. Thank you for the opportunity given to me to participate in this game. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సంగారెడ్డి యువతరానికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఆర్ఎస్ఎన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారి యొక్క స్మారకార్థం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సంగారెడ్డి నుంచి గల్లీలు ఆడేటువంటి యువతరం ఈరోజు ఢిల్లీలో ఆడాలి, భారతదేశానికి ఆడాలనేటువంటి దాని మీద ఎంతో ఆసక్తిగా విచ్చేసినటువంటి యువతరం చూస్తుంటే చందమామ ఎక్కను లేదు, వాళ్ళు చేసేటువంటి చెమటల్లోనే చందమామ ఉందనేటువంటి విషయాన్ని అయితే సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా రమేష్ సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన కలీం భాయ్ గారికి, ఇమ్తియాజ్ భాయ్ గారికి, మా అన్వర్ గారికి, మా సతీష్ గారికి, అదేవిధంగా దీన్ని పూర్తిగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నూతన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్యలో మనం యువతరం చూస్తున్నాం, అందరూ కూడా మొబైల్ ఫోన్లలో క్రికెట్ ఆడుతున్నారు. కానీ ఇటువంటి పచ్చిక మైదానంలో క్రికెట్ ఆడుతుంటే నిజంగా దెబ్బ తాకినా, క్యాచ్ పట్టినా, బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా అద్భుతంగా ఉంటుంది. కనుక మేము అందరిని చూస్తుంటే ఇక సంగారెడ్డిలో అందరూ కూడా క్రికెట్ ప్లేయర్లు అనిపిస్తలేరు, విరాట్ కోహ్లీ లెక్కలేరు. సంగారెడ్డినటువంటి విద్యార్థులు అందరూ కూడా, మీరు అందరూ కూడా, యువతరం కూడా విరాట్ కోహ్లీ లేకుండా అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటా. ఈ రోజు మీరు నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా, సెకండ్ ప్రైజ్ వస్తుందా అని పక్కకు పెట్టేసి మీరు హృదయాంతరంలో ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే క్రీడలు ఆడితే నిజంగా చెప్తున్నా కదా, ఎవరైతే క్రికెట్ ఆడతారో వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతారు. వాళ్ళ మైండ్ కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కనుక వీళ్ళు పూర్తిగా దాని మీద లీనమవుతారు. ఈ మైదానం దిగిన తర్వాత అందరినీ మర్చిపోతారు, అన్న చెల్లెలు అందరూ కూడా మర్చిపోయి ఎట్లా అవుట్ చేయాలి, ఎట్లా బ్యాటింగ్ ఆడాలి, ఎట్లా ఫీల్డింగ్ చేయాలి, ఎట్లా క్యాచ్ పట్టాలి, ఎట్లా డైవ్ కొట్టాలి, ఎట్లా ఇచ్చేయాలనేటువంటి దాని మీద చాలా అద్భుతంగా చేసేటువంటి విన్యాసం చేసేటువంటి శక్తివంతులు మా సంఘటన యువతరం. ఇప్పుడు అందరూ కూడా ఎంఎస్ అకాడమీలో వీళ్ళందరూ కూడా క్రికెట్ ఆడుతున్నామో కానీ రేపు రాబోయే రోజుల్లో భారతదేశం తరఫున కూడా ఆడేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం మా సంఘటనటువంటి యువతరానికి ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మామూలు ముచ్చట కాదు, సినిమాలలో మనం హీరోలను చూస్తాం, వాళ్ళు మేకప్ ఇంచేంత మేకప్ వేసుకుంటారు, చేతులు అగరబత్తి, కాలు మొంబత్తి ఉంటది. మా సంఘటనటువంటి ఎంఎస్ మైదానం రండి, ఒక్కొక్కరు కూడా కండలు తిరిగిన వీరులు లేక వాళ్ళ ఛాతి చూస్తే, వాళ్ళ శరీరం చూస్తే, వాళ్ళ ఆలోచన చూస్తే నిజంగా చెప్తున్నా కదా, అందరు గర్వించదగ్గటువంటి యువతరం మా సంఘటనటువంటి యువతరం ఉంది కనుక మీరు ఇదే స్ఫూర్తి, ఇదే సంకల్పంతో పోవాలి. హితోపదేశ జననం ధృతి క్రీడా సుగాధికృత్, ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం జనిస్తుంది. ఎవరైతే క్రికెట్ బ్యాట్ పట్టుకుంటారో, ఎవరైతే బాల్ పట్టుకుంటారో, ఎవరైతే కీపింగ్ చేస్తారో, ఎవరైతే ఫీల్డింగ్ చేస్తారో వాళ్ళు రేపు హాస్పిటల్ పోరు, రేపు 100 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతారనే విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఈరోజు మనకు కావాల్సింది, భారతదేశానికి కావాల్సింది ఏంది? మేకలు కాదు. భారతదేశానికి కావాలంటే పులులు కావాలంటే క్రికెట్ ఆడాలి, పులులు కావాలంటే ధైర్యంగా ఆడేటువంటి శక్తివంతమైనటువంటి క్రీడనే మన క్రికెట్ క్రీడ అనేటువంటి దాన్ని కూడా మీరు అందరూ కూడా ముందుండాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా సవినయంగా తెలియజేస్తున్నా. క్రికెట్ ఆడాలంటే ధైర్యం ఉండాలి, క్రికెట్ ఆడాలంటే విశ్వాసం ఉండాలి, క్రికెట్ ఆడాలంటే నమ్మకం ఉండాలి, క్రికెట్ ఆడాలంటే ప్రతి దాన్ని కూడా ఓటమిని కూడా స్వీకరించేటువంటి శక్తివంతులే మా క్రికెట్ క్రీడాకారులు. మా సంఘాలటువంటి 23 వార్డులటువంటి యువతరం నిజంగా చెప్తున్నా కదా, ఎంత అద్భుతమైన యువతరం అంటే కష్టాన్ని కూడా చెమటతోని చరిత్ర సృష్టించిన చరిత్రకారులే మా సంగారెడ్డి యువతరం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తుంటూ, ఏదో మనకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా, సెకండ్ ప్రైజ్ వస్తుందా పక్కకు పెట్టుకొని రేపు భారతదేశానికి ఎట్లా ఆడాలి, విరాట్ కోహ్లీ యొక్క జీవిత చరిత్ర ఏమున్నది, మన సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఏమున్నది, గవాస్కర్ జీవిత చరిత్ర ఏమున్నది, వాళ్ళందరూ కూడా చదివితే మీ లేక మైదానంలో బాల్ వేసిన వాళ్ళు, తాడే మన స్టాండ్ బ్యాగ్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశం ప్రాతినిధ్యం వహించినాక సంఘాలటువంటి యువతరం
ఖచ్చితంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి రోజు వస్తుంది. ఆ రోజు కూనమేలుగా నేను ఖచ్చితంగా చూస్తా. ఆ ధైర్యం, ఆ సంకల్పం, ఆ విశ్వాసం కూడా పైన దేవుళ్ళు కూడా నిండుగా ఆశీర్వదిస్తారు కనుక మీరు చేసేటువంటి ప్రతి ప్రక్రియ కూడా అద్భుతమైన విజయం సాధించాలని చెప్పేసి కూడా నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వాదం. पैनल प्रोग्राम में शरीक होने वाले खासकर हमारे सर्कल इंस्पेक्टर साहब और पूना वेणु साहब और सारे प्लेयर्स और ऑडियंस जो कोई भी आए सबका थैंक शुक्रिया बहुत बहुत। और आज बड़ी खुशी महसूस हो रही है कि हमारे दोस्त हरदिल अजीज आर सत्यनारायण साहब जो समाज के सुधार के लिए बहुत सारे प्लानिंग करते थे, सोचते थे बहुत सारा अच्छा, तो आज उनकी याद में हमने ये टूर्नामेंट रखा था। अल्हम्दुलिल्लाह सक्सेस रहा और मैं मुबारकबाद देता हूँ सारी ऑर्गेनाइजर्स को, मेहनत करने वाले हमारे इम्तियाज साहब, कलीम साहब और उनकी सारी टीम को मैं शुक्रिया अदा करता हूँ कि उन्होंने एक अच्छे माहौल में यहाँ पर टूर्नामेंट को मुकम्मल किया और इंशाल्लाह प्राइजेस भी शायद दिए जाएंगे। तो सबका बहुत बहुत शुक्रिया, धन्यवाद। अपने ऑर्गेनाइज जो करे इम्तियाज भाई, कलीम भाई, उनका बहुत बहुत शुक्रिया। और जो ये वार्ड वाइज टूर्नामेंट रखे, इससे बहुत जो है संगा रेड्डी के यंगस्टर्स को मौका मिलता। लाइक अगर अपन ओपन टू ऑल रखे तो क्या हो रहा बोले तो दूसरी जगह से प्लेयरों को बुला ले रहे, 500-500 लेबर को बोले तो बुला लेंगे। क्या हुआ, अपना संगा रेड्डी का जो भी यंगस्टर्स का टैलेंट है वो ख़त्म हो जा रहा था। सो बहुत बहुत शुक्रिया इम्तियाज और कलीम भाई का जो वार्ड वाइज टूर्नामेंट करा के संगा रेड्डी के जो भी यंगस्टर्स है, जो भी अपने पास टैलेंट है, नालसाब गड्ढा, ऊपर बाजार, ये सबका जो टैलेंट उभर के आया। और मैं बहुत बहुत शुक्रिया करता हूँ जो ये स्पॉन्सर्स है, ऐसे स्पॉन्सर्स रहे तो संगा रेड्डी के बहुत से टैलेंट ना उभर के आएंगे। तो थैंक यू सो मच टू स्पॉन्सर। टूर्नामेंट लगाने के लिए इम्तियाज भाई को बहुत बहुत शुक्रिया। ऐसे टूर्नामेंट बहुत लगाया तो अपने संगा रेड्डी का क्रिकेट में बढ़ता। बहुत दिन के बाद ऐसा टूर्नामेंट हुआ है। ये टूर्नामेंट हर टीम बहुत एफर्ट लेके खेला, ऐसा नहीं है कि हर टीम बहुत मेहनत से खेले और टफ कंपटीशन दिए। तो बहुत बहुत शुक्रिया, आगे भी ऐसा टूर्नामेंट लगाना बोल के हम चाह रहे। ठीक है, शुक्रिया। इम्तियाज भाई को डेडिकेट करना चाह रहे तो चलो क्या इम्तियाज भाई को